వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీ 5వ వార్డు సాయిబులు వీధిలో కురిసిన వర్షాలకు డ్రైనేజీ వాటర్ రోడ్డుపై ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఎన్నిసార్లు పంచాయతీకి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో పంచాయతీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు 5వ వార్డు మాజీ వార్డు మెంబర్ సంజన చిన్నబాబు మాట్లాడుతూ ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. మాట్లాడతాను, నాకు అర్జెంట్ మీరు చేసి పంపించండి. మాట్లాడతాను అర్జెంట్గా పంపించండి. చెప్పండి. ఏముంది, ఇక్కడ 5వ వార్డులోని ఈరోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ 5వ వార్డులో నేను సీసీ డ్రైన్ కూడా రోడ్డు వేయించాను. అయినా సరే సీసీ డ్రైన్లు కానీ, పంచాయతీ సెక్రటరీ గారు కానీ, పంచాయతీ గ్రామ సర్పంచ్ గారు కానీ అసలు పట్టించుకోలేదు. ఒక పంచాయతీ సెక్రటరీ అంటే 2 రోజులకు ఒకసారి గ్రామంలో ఏడు జరుగుతుందో వచ్చి పరిశీలించాలా? ఈ 15 రోజులు బట్టి కూడా ఇక్కడ వాటర్ స్ట్రక్ అయిపోయి చిన్నపిల్లలు, దోమలు చాలామందికి జ్వరాలు వస్తాయి. ఇది కరెక్ట్గా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి పంచాయతీ నిధులు కూడా వచ్చాయి కాబట్టి ఇది తక్షణమే మెయిన్ రోడ్ సీసీ డ్రైన్ని ఎమర్జెన్సీగా అది కిందనే ఉన్నటువంటి మట్టి అంతా తీయించి ఈ డ్రైన్ని ఎమర్జెన్సీగా చేయవలసిందిగా పంచాయతీ సెక్రటరీ గారికి, డిపో మేడం గారికి చెప్తున్నాం. డిపో మేడం గారు వచ్చి చూడాలా. డిపో మేడం గారు వచ్చి చూసి ఇది 15 రోజులు, నెల రోజులు బట్టి వర్షం పడితే కనీసం మట్టి కూడా తీయకుండా ఈ ప్రజలందరినీ 5వ వార్డులో సాయిబుల్ దొడ్డు అంటారండి దీన్ని. 5వ వార్డు సాయిబుల్ దొడ్లో ప్రజలంతా ఇబ్బంది పడి జ్వరాలు వచ్చి మంచాన పడ్డారు. కనీసం ఒక పిండి కానీ, ఒక పౌడర్ కానీ ఏది జల్లలేదు. పంచాయతీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఎంతోమందికి జ్వరాలు వచ్చాయి. తక్షణమే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి ఇది తక్షణమే ఈ రోడ్లో, ఈ కాలువ, మెయిన్ రోడ్లోని కాలువలో మట్టి తీయించి ఈ వాటర్ పోయేలాగా చేయకపోతే ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ధర్నా చేయడానికి మా తెలుగుదేశం. గ్రామం అండి, కొత్తపేట వీధి, సాయిబులు వీధి అంటారండి. చాలా దారుణంగా కాలువలో స్టక్ అయిపోయి చెడు వాటర్ అంతా బయటకు వచ్చి చాలా బాధలు పడుతున్నామండి. పిల్లలను కూడా స్కూల్ కాడికి పంపించడం చాలా ఇబ్బంది అయిపోతుంది. బజార్ చేయడం, మార్కెట్లకి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్షం పడకపోయినా సరే కాలువల్లో నీరంతా ఇంట్లోకి వచ్చేస్తుందండి. చాలా ఘోరంగా ఉందండి. దోమలతో బాధలు పడలేకపోతున్నామండి. పిల్లల కాళ్ళకి జ్వరాలు అవి వచ్చేయండి. ఈ తక్షణమే ఇది మాకు చర్య తీసుకోకపోతే మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదండి. మాకు తక్షణమే మీరు చేయించకపోతే మేము పంచాయతీ ఆఫీసర్ టెంట్ వేసుకొని ధర్నా చేస్తామండి.